నేను మానస. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. పుదుచ్చేరిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకి గవర్నర్ కిరణ్ బేడి అత్యధికంగా 7 మంత్రిత్వ శాఖలు కేటాయించారు. యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకు గవర్నర్ కిరణ్ బేడి 7 మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పర్యాటకం, సివిల్ ఏవియేషన్, మత్స్యశాఖ, హౌసింగ్, క్రీడలు, యోజన శాఖ, ఆర్ట్ అండ్ కల్చరల్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. సీఎం నారాయణస్వామి తర్వాత అత్యధిక శాఖలు మల్లాడికి కేటాయించారు. మల్లాడి కృష్ణారావుకి పుదుచ్చేరి మంత్రివర్గంలో ఇన్ని శాఖలు కేటాయించడంతో యానంలోని ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మల్లాడి మంత్రిగా యానంను మరింత అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు యానం ప్రజలు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ వై రామవరం అటవీ ప్రాంతంలో భారీ మావోయిస్టు డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంపచోడవరం ఏజెన్సీలోని వైరామవరం మండలం అటవీ ప్రాంతంలో రంపచోడవరం ఏఎస్పీ అధన్నైం ఆస్మి ఇచ్చిన సమాచారం మేరకు సిఆర్పీఎఫ్ 42 బెటాలియన్ కమాండర్ వీర్రాజు స్థానిక పోలీసులు కలిసి 2 రోజులుగా నిర్వహిస్తున్న జాయింట్ ఆపరేషన్లో ముదిగొండ, జంగాలపేట మధ్య గల అటవీ ప్రాంతంలో భారీ డంపును కనుగొన్నారు. అటవీ ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఒకచోట గోతులో ఈ డంపును కనుగొన్నారు. వీటిలో 165 జిలిటన్ స్టిక్స్, 150 డిటోనేటర్లు, 7.65 KMM రౌండ్స్, 12 పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సిఆర్పీఎఫ్ రౌండ్స్ కమాండెంట్ తెలిపారు. మేము స్పెషల్ ఆపరేషన్ క్యారీ అవుట్ చేస్తున్న సమయంలో, ఏరియా డామినేషన్ స్పెషల్ ఆపరేషన్ క్యారీ అవుట్ చేస్తున్న సమయంలో మడుక్కోట, జంగాల తోట మధ్యలో ఒక డంప్ కనిపించింది. అయితే ఈ డంప్ని మేము తవ్వినప్పుడు మాకు అక్కడ 165 జెల్టన్ స్టిక్స్, 150 డెటనేటర్స్, తర్వాత K7.65 రౌండ్స్ అమ్యునేషన్, 12 పిస్టల్ 7.62 స్పెషల్ యుఎస్ మేడ్ 1 స్పేర్ మ్యాగజైన్ 1, 8 KF రౌండ్స్ 4 కంట్రీ మేడ్ రివాల్వర్స్ 2 స్టీల్ టిన్ చిప్స్ ఒక 20 kg విత్ ఎక్స్ప్లోజివ్, ఎలక్ట్రానిక్ వైర్స్ 50 మీటర్స్, బిగ్ బోల్ట్స్ అంటే అవి. ముద్రగడ కాపు ఉద్యమంలో వైసీపీ నాయకులు ఉన్నారంటూ తెలుగుదేశం నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించడాన్ని కాపు యువత తీవ్రంగా దుయ్యబట్టింది. అందులో గూండాలు, రౌడీ షీటర్లు ఉన్నారంటూ పేర్కొంటున్నారని, వాస్తవానికి రిమాండ్కు వెళ్లిన 7గురిలో దూడల మణీంద్ర అలియాస్ ఫణి వైసీపీ కార్యకర్త కాదని, తెలుగుదేశం క్రియాశీలక సభ్యుడని కాపు యువత నాయకుడు చింతపల్లి బన్నీ ఆధారాలతో బయటపెట్టారు. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన దాడులకి నిన్న అరెస్టులు చేశారు. ఆ అరెస్టులకి ఏదైతే కాపు నాయకులుగా చెప్పుకుంటున్న తెలుగుదేశం నాయకులు ఏదైతే చెప్తా ఉన్నారో, వీళ్ళని చాలా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళ అందరినీ కూడా దోషుల కింద తీసుకుని వచ్చి నిన్న అరెస్టులు చూపించామని చెప్తా ఉన్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు తెలియజేయడం కోసమే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. ముఖ్యంగా నిన్న అరెస్ట్ చేసిన 7గురిలో రౌడీ షీటర్లు అని చెప్తాను అంటున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మాత్రమే దీంట్లో రౌడీ షీటర్గా ఉన్నారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. మీకు ఇది చూడండి, క్రియాశీలక సభ్యత్వం అండి. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వం. ఈ వ్యక్తిని బొండా ఉమా గారు ఒక తెలుగుదేశం పార్టీలో ఒక విజయవాడకు సంబంధించిన శాసనసభ్యునిగా ఉండి కూడా పార్టీలో ఉన్న వ్యక్తిని పక్క పార్టీలో వైఎస్ఆర్సీపీలోని నాయకులు అని చెప్పడం. గాడిమొగ రియలెన్స్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం గాడిమొగ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ రిలయన్స్ సంస్థ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సుమారు 400 మంది పాల్గొన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఫౌండేషన్ వాడతాం. ఇక్కడ స్పెషల్ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. మేము సుమారుగా 200 నుంచి 250 పేషెంట్స్ చూసి వాళ్ళు క్యాట్రాక్ట్ కానీ ఇతర అవసరమైన వాటిని పంపిద్దామని ప్లాన్తో కార్యక్రమం మొదలెడితే ఈరోజు ఇప్పటికే 300 మంది పైన పేషెంట్లు దాటారు. ఇప్పటి వరకు చూసిన వాటిలో సుమారు 30 మందికి క్యాట్రాక్ట్ అవసరం నిర్ణయించాము. వాళ్ళందరికీ కూడా ₹1 కూడా ఖర్చు లేకుండా అందరినీ కూడా శ్రీకరణ హాస్పిటల్కి పంపించి అక్కడ మనం క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తాం. అంతేకాకుండా సుమారు ఒక 60-70 మందికి కళ్ళజోళ్ళు అవసరం వాళ్ళకి కూడా మనం కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇస్తాము. కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం 29వ తారీఖున జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు తయారు చేయమని కూడా కళ్ళజోళ్ళు తయారు చేసి 29 ఇక్కడ తీసుకొస్తారు. 29వ తారీఖున మనం అక్కడ కళ్ళజోళ్ళు పంపిణీ. తాళరేవు మండలం తాళరేవు ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం మండల కమిటీ సమావేశం శేషారావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు పల్లు రాజబాబు పాల్గొని అనంతరం ఆయన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కౌలు రైతులకి ప్రత్యేకించి ప్యాకేజీ కేటాయించి ఇది బ్యాంకులు వేసి కౌలు రైతులకు మాత్రమే అందేటట్టు చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు భూసార పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు జిల్లాలో. ఈ భూసార పరీక్షలన్నీ కూడా ఏ భూములు అయితే ఈ పరీక్షలు నిర్వహించారో ఆ భూస్వాములు గట్టుకెళ్ళి పత్రాలు ఇస్తూ ఉన్నారు. భూమి చేస్తున్నటువంటి కౌలుదారుడికి ఇస్తే ఉపయోగం ఉంటుంది, కానీ ఈ పత్రాలు భూస్వాములకు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. అది కూడా ఖచ్చితంగా కౌలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు స్కేల్ అప్ ఫైనాన్స్ రుణం ఇవ్వకుండా 5 ఎకరాలు చేస్తున్నటువంటి రైతుకి స్కేల్ అప్ ఫైనాన్స్ ప్రకారం చూడాలంటే ₹1,25,000 రుణం ఇవ్వాలి. అలా కాకుండా 5 ఎకరాలు చేస్తున్నటువంటి రైతుకి కూడా ₹10,000 ఇచ్చి వాళ్ళని వెలగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా కౌలు రైతుల్ని బ్యాంకు వారు చిన్నచూపు చూస్తూ బెదరగొడతా ఉన్నారు. కానీ చట్టం అయితే ఉన్నది, కానీ ఇది అమలు జరగడంలో శిక్ష కనబడటం లేదు. దీనికోసం మేము రైతులందరం కూడా ఐక్యంగా ఉద్యమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది. ఈ ఖరీఫ్ స్టార్ట్ అయిన వెంటనే ఖరీఫ్కి సంబంధించి విత్తనాల ఎరువులు అదేవిధంగా సబ్సిడీ మీద 50% సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ నెల 8వ తేదీన జరిగిన తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో అక్రమ కుళాయిలను తొలగించాలని గ్రామస్తులు ఇచ్చిన పిటిషన్ విచారణ నిమిత్తం పంచాయతీ విస్తరణ అధికారి విచారణకు రాగా కంప్లైంట్ ఇచ్చారనే కక్షతో వి శ్రీనివాసులు మరియు రాయుడు సూరిబాబులపై దాడి చేసి కొట్టడం జరిగింది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. విస్తరణ అధికారులతో మాట్లాడుతుండగా కొంతమంది కడాల శ్రీనివాసరావు అనే అనుచరులు కొనపేటి కామేశ్వరరావు, శరంగరావు, సతీష్ ఆలేష్ రాజు ముగ్గురు కలిపి నన్ను శిక్షించడమే కాకుండా నాపై దాడికి ప్రయత్నించినారు. నేను భయపడి పారిపోయి డిఎస్పీ గారిని ఆశ్రయించి డిఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో ఈరోజు చేయడం జరిగింది. మరి ఎస్ఐఆర్ షీట్ నమోదు చేసినారు. కావున మరి ముగ్గురు వ్యక్తులపై వాళ్ళని అరెస్ట్ చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారనేటటువంటి దురహంకారంతో ఈ విధంగా దాడులు చేస్తున్నారు. విప్పత్తి శ్రీనివాసరావు సామాజిక కార్యకర్త, దళితుల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నటువంటి ఒక కార్యకర్త. అలాంటి వాళ్ళ మీద దాడి చేస్తే ఇక భవిష్యత్తులో సామాన్యమైన దళితుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. కాబట్టి జార్జిపేటలో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దీంట్లో ఇప్పటికే పోలీసు వారు SC/ST అట్రాసిటీ యాక్ట్ నమోదు చేశారు. నమోదు చేస్తే సరిపోలేదు, దోషులైనటువంటి ముగ్గురిని కూడా SC/ST అట్రాసిటీ మీద అరెస్ట్ చేయడం, నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం, వారిని జైలుకు పంపడం చేయాలి. అప్పుడు మాత్రమే చట్టాల పట్ల ప్రభుత్వం ప్రజలకు గౌరవం వస్తుంది, ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది. లేకపోతే ఇలాంటి దాడులు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున హెచ్చరిక చేసేది ఏంటంటే తాళరేవు మండలంలో ఈ విధమైన ఘటనలు గతంలో కూడా జరిగాయి, కానీ ఎవరి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు జార్జిపేట లేటెస్ట్గా ఈ ఘటన జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇట్లాంటి ఘటనల మీద సీరియస్గా లేకపోతే సిపిఎం పార్టీగా ఒక మండల వ్యాప్త ఉద్యమాన్ని నిర్మించవలసి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.